అయితే కంపల్సరీ కలవాలి సార్ నన్ను. కాకినాడ జిల్లా తుని మండలం కొలిమేరు గ్రామంలో గ్రామ ఇలవేల్పు దేవత శ్రీ పాదాలంబ తల్లి జాతర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం 3వ మంగళవారం నిర్వహించే ఈ జాతరలో గ్రామస్తులు, ప్రవాస భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భక్తులకు ఆలయ కమిటీ ప్రత్యేక క్యూ లైన్లు, త్రాగునీరు తదితర సౌకర్యాలు కల్పించింది. సేవా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 3వ మంగళవారం పాదాలమ్మ తల్లి పండుగ ప్రతి ఘనంగా జరుగుతుందండి. చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు నుంచి, అదే సిటీలో నుంచి కూడా తండాలకు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మొక్కుకుంటే పిల్లలు లేని తల్లికి కూడా పిల్లలు పుడతారు. అలాగే చాలామందికి కాళ్ళు చొట్టగా ఇలా ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ పాదాలమ్మ తల్లి దగ్గరికి వచ్చి పాదాలు దర్శనం చేసుకుంటే కంపల్సరీ వాళ్ళకి కాళ్ళు గట్ట వచ్చి వస్తాయని చెప్పేసి మహిమగల ఇక్కడ పాదాలమ్మ తల్లి అండి. కూడా ఈ బోనాల కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అలాగే అమ్మవారి బోనాల అనుభూతికి గత 2 నెలల బట్టి వర్షం లేని పడలేదండి. అలా బోనాలు ఎత్తుకోబోతికి మొత్తం ఊరంతా కూడా ఒక పెద్ద వాన వచ్చి కురిసి అమ్మవారు అంతా సలపరిచారు. కాబట్టి ఎల్లవేళ కూడా పాదాల తల్లికి ఆశీస్సులు ఉండాలని మరి కోరి పెద్దస్తున్నాం. అలాగే ఈ బోనాలు ఇది 2వ సంవత్సరం కుర్రలు చేసిన వాళ్ళు కమిటీలు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మనం ఏమనుకున్నా సరే మనసులో అనుకున్నది జరుగుతుంది. అందు గురించి పక్క ఊరు నుంచి పక్క రాష్ట్రాల గురించి వచ్చి మా పాదాలమ్మను దర్శించుకుని మా పాదాలమ్మ తల్లికి ఆశీలు తీసుకుని వెళ్తారని కోరి బాధిస్తున్నాం. అలాగే మా కమిటీ వస్తామండి, పరిధిగా చేసి డెవలప్మెంట్ చేసేవాడిని మా ప్రతి ఊళ్ళో కూడా వస్తానండి, చేస్తానండి అనుకుంటున్నాం. ఎందుకంటే పెద్ద ఈ లైటింగ్కి మొత్తం అన్నింటినీ కూడా మేము ఈ కమిటీ తల్లి వల్ల కొలితే ఇంకా తీరం